దేశంలో ముంబై తర్వాత పెద్ద సంఖ్యలో టవర్లను కడుతున్నది హైదరాబాద్లోనే. గచ్చిబౌలి, కోకాపేట వంటి ఐటీ కారిడార్లలోనే కాదు, సిటీ నలువైపులా వీటిని నిర్మిస్తున్నారు. పశ్చిమ హైదరాబాద్ ప్రాంతంలో కట్టే పలు భవనాలు 50 అంతస్తుల్లో ఉంటే, తూర్పు, ఉత్తరం, దక్షిణ ప్రాంతాల్లో 30 నుంచి 40 అంతస్తుల వరకు కడుతున్నారు. ఆకాశ హర్మ్యాల ప్రాజెక్టులన్నీ 4-5 ఎకరాలు మొదలు 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. 70% జాగా ఖాళీ వదిలి కడుతున్నామని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. ఇందుకోసం మరింత పైకి వెళుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతంలో చూసినా ఆకాశ హర్మ్యాలు దర్శనమిస్తున్నాయి. వేర్వేరు దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. వచ్చే ఏడాది మరిన్ని కొత్త ప్రదేశాల్లో ఈ తరహా ప్రాజెక్టులు చేపట్టేందుకు నిర్మాణ సంస్థలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. కొన్ని సంస్థలు పనులు మొదలుపెట్టేందుకు అనుమతులతో సిద్ధంగా ఉన్నాయి. కోకాపేటలో 57 అంతస్తుల నిర్మాణం చివరి దశలో ఉంది. కొత్త ఏడాదిలో మరో సంస్థ 65 అంతస్తుల టవర్ నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వీటిలో కొనుగోలు చేసే ముందు ఏ అంశాలు చూడాలి? టవర్లలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారిలో బాల్కనీ వ్యూ ఎటువైపు ఉండాలనేది చాలామంది సందేహం. నిర్మాణం పూర్తయి ఇంట్లో చేరాక ఆ పక్కనే మరో ఆకాశహర్మ్యం రావడంతో బాల్కనీ వ్యూ లేకుండా పోయిందని చాలామంది బాధపడుతుంటారు. పార్కులు, రహదారి వైపు ఎంపిక చేసుకుంటే అక్కడ నిర్మాణాలు వచ్చే అవకాశం ఉండదు. కమ్యూనిటీ లోపలి వైపు వ్యూ ఉండే బాల్కనీ అయితే గార్డెనింగ్, ఆట స్థలాలు, ఈత కొలను వంటివి ఉంటాయి. ఎదురుగా ఉండే ఫ్లాట్లు జనాల సందడి కనిపిస్తుంది. వ్యక్తిగత ఇష్టాలను బట్టి ఎంపిక చేసుకోవచ్చు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉంటే ఎక్కువ అంతస్తులు ఉన్న ప్రాజెక్టుల్లో ఉదయం పూట లిఫ్ట్ల వద్ద అధిక సమయం పడిగాపులు పడాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎంత వేగంగా పనిచేసే లిఫ్ట్లైనా అందరూ పాఠశాలలకు వెళ్లే సమయం ఒకటే అయితే కనీసంగా పావుగంట సేపు వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. వీటన్నింటినీ బేరీజు వేసుకుని అంతస్తులు, ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవడం మేలు అంటున్నారు బిల్డర్లు. ఆకాశ హర్మాలయ ప్రాజెక్టుల్లో 5 నుంచి 20 అంతస్తుల వరకు త్వరగా ఫ్లాట్లు బుక్ అవుతున్నాయని నిర్మాణ సంస్థలు చెబుతున్నాయి. నగర అందాలు పైనుంచి చూసేందుకు 20 అంతస్తుల పైన ఉండేందుకు ప్రాధాన్యం ఇచ్చేవారు ఉన్నారు. పచ్చదనం కళ్లకు కనిపించేలా ఉండాలని కోరుకునేవారు, అటూ ఇటూ వెళ్లే ప్రజలు వేడుకల సందడిని వీక్షించేందుకు 5 అంతస్తుల లోపు తీసుకునేవారు ఉన్నారు. ఆయా కుటుంబ సభ్యుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సిటీలో మరీ ఎత్తుకు వెళ్లాల్సిన అవసరం లేదు. లిఫ్ట్ల వద్ద ఎదురుచూసే సమయం పెరుగుతుంది. గాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.